वारंगल जिला देवदया वन पर्यावरण मंत्री कोंडा सुरेखा ने कहा कि हिंदू संस्कृति में कार्तिक महीने का बहुत महत्व है। कार्तिक सोमवार के सम्मान में वन पर्यावरण और देवदया धर्मदाय मंत्री श्रीमती कोंडा सुरेखा ने सोमवार शाम भद्रकाली मंदिर में कार्तिक दीपोत्सव और विशेष पूजा कार्यक्रमों में भाग लिया। भद्रकाली देवस्थानम के मुख्य पुजारियों ने मंदिर का दौरा किया और भद्रकाली शेषु मंत्री को वैदिक संबोधन दिया और देवी के तीर्थ प्रसादों को सजाया। बाद में मंत्री सुरेखा ने श्रद्धालुओं के साथ कार्तिक दीप जलाए। कई भक्तों को वैनम दिए गए। पूजा के बाद उन्होंने कुछ देर तक वैदिक विद्यालय के छात्रों से बातचीत की। इस अवसर पर बोलते हुए मंत्री सुरेखा ने कहा कि हिंदू संस्कृति में कार्तिक माह का बहुत महत्व है। यही कारण है कि कांग्रेस पीपुल्स सरकार ने कार्तिक महीने को मनाने के लिए महत्वाकांक्षी रूप से सामूहिक कार्तिक दीपोत्सव का आयोजन किया। मंत्री ने बताया कि दीपक को ज्योति पर ब्रह्मा कहा जाता है, इसलिए श्रद्धालु कार्तिक माह में भगवान के सामने दीपक जलाना बहुत शुभ मानते हैं। उन्होंने कहा कि कार्तिक महीना शिव वैष्णवों के लिए बहुत खास होता है और श्रद्धालुओं का मानना है कि कार्तिक महीने में दीप पूजन से पिछले जन्म के किए गए पाप दूर हो जाएंगे और सौभाग्य की प्राप्ति होगी। उन्होंने कहा ये शुभ संकेत है कि आज हिंदू समाज हर त्योहार को धूमधाम से मनाता है। मंत्री ने कहा कि राज्य सरकार द्वारा चलाया गया सामूहिक कार्तिक दीपोत्सव कार्यक्रम आध्यात्मिक माहौल को बढ़ा रहा है। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। వాళ్ళు చదువుకోలేకపోతున్న సందర్భంలో వారికి స్థలాన్ని కేటాయించి వాళ్ళకు ఒక ఆశ్రమం కూడా నిర్మించి అందులో ఒక చిన్న గుడి కట్టించి వాళ్ళకు ఒక ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలనేటువంటి ఆలోచన కూడా మేము చేయడం జరుగుతా ఉంది। మరి ఇక్కడ ఈఓ గారు కానీ ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు కానీ అమ్మవారిని ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా మరి చిన్న చూపు చూడకుండా ఇబ్బందులు లేకుండా మరి ప్రతినిత్యం కూడా కొలుస్తా ఉన్నారు। కాబట్టి మనం అందరం కూడా అమ్మవారి ఆశీస్సులతో మన వరంగలే కాదు మన తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా మరి ఉండగలుగుతున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ మీ అందరికీ కూడా ఒకసారి కార్తీక దీపోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ నేను ఒక 9 మందికి వాయినాలు ఇచ్చేస్తానమ్మా। తర్వాత మీరు ఒక్కొక్కరుగా వచ్చి వాయినాలు తీసుకొని వెళ్లాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను। మరి మా కుటుంబం బాగుండాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మరి వాళ్ళ దీవెనలు అందుకొని ఈ నెల రోజులు కూడా ఉపవాసాలుండి మరి నీసు కూడా తినకుండా వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ తిని ఎంతో నిష్ఠతో ఈ కార్యక్రమాలను మహిళలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది। ఈ నెల రోజులు కూడా చాలా మంది వనభోజనాలకు కూడా కుటుంబ సమేతంగా కొంతమంది వెళ్తారు। కులాల ప్రాతిపదికన కూడా కొంతమంది వనభోజన కార్యక్రమాలు పెట్టి పెద్ద ఎత్తున ఈ పండుగలో మరి మన వనభోజనాల కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది। మరి ఇది హిందూ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పర్వదినము। కార్తీక మాసంలో అమావాస్య రాత్రి దీపాలు వెలిగించడం ద్వారా ఈ పండుగను మనం జరుపుకుంటాము। దీపాలు వెలిగించడం వల్ల ఆధ్యాత్మికంగా మరియు శారీరానికి శక్తిని అందించే అనుభవం కలుగుతుందని ఒక నమ్మకం ఉంది। ఈ పండుగ ప్రాముఖ్యతలు ఏంటంటే శివ విష్ణు తత్వం। కార్తీక మాసం శివుడికి మరియు విష్ణువుకి ఇద్దరికి సమర్పించబడిన పవిత్ర నెలగా భావిస్తారు। ఈ మాసంలో ఆచరించే ఉపవాసాలు కానీ దీపారాధనలు కానీ పూజలు కానీ ప్రత్యేక శక్తిని ఇస్తాయనేటువంటి ప్రసిద్ధి ఉంది। పాప విమోచనం అనేది కూడా ఇందులో ఒక ముఖ్య పర్వం। కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల పూర్వజన్మల పాపాలు కానీ కష్టాలు కానీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు। అదేవిధంగా పాపాత్మక దోషాలు పోతాయని సకల శుభాలు కూడా కలుగుతాయని మనమందరం కూడా ఈ కార్తీక దీపాలు వెలిగించడం జరుగుతుంది।